హాయ్ అండి. మేము ఊరు నుండి వస్తుండి టమోటా మొక్కలు మిరప మొక్కలు తీసుకొచ్చాం. అవి ఎక్కడ నాటుదామని చూస్తుంటే ఈ టబ్బు కనిపించింది. ఈ టబ్బులో 2 మిరప చెట్లు నాటి చాలా రోజులైంది. వాటికి మిరపకాయలు వస్తే కూడా అవి అలాగే వదిలేసాం. అవి ఎర్రగా పండుబారి ఉన్నాయి. అలాగే ఇందులోనే కొంచెం పసుపు కూడా నాటితే అవి కూడా మొలిచాయి. వాటితో పాటు ఈ క్రీపర్ మొక్క కూడా బాగా అల్లుకుపోయింది. సో ఇదంతా క్లీన్ చేస్తే తప్ప వేరే మొక్క నాటుకోలేము. చూడండి సాయిల్ ఎంత ఫర్టైల్గా ఉందో. ఈ మిరప మొక్కకి వేర్లు బాగా అల్లుకుపోయాయి. ఈ క్రీపర్ చూడండి ఎలా అల్లుకుందో. ఇంత ఉన్నా కూడా దానికి వేరు చాలా తక్కువగా ఉంటుంది. అలా తీయంగానే వచ్చేస్తుంది. దీనికి కనుపు దగ్గర వేరు వస్తుంది కానీ అంత బలంగా ఉండదు. అలా తీయంగానే వచ్చేస్తుంది. చూసారా, ఎలాంటి ఫోర్స్ యూజ్ చేయకుండానే మొత్తం వచ్చేసింది. ఇందులో ఒక పసుపు ముక్క మాత్రం సపరేట్గా పెరిగింది. దీన్ని తీసి ఒక సైడ్గా నాటుకుందాం. చూసారా వేర్లు ఎంత బాగా వచ్చాయో. కానీ దీనికి ఇప్పుడే పసుపు గడ్డలు రావు, ఇంకా కొంచెం టైం పడుతుంది. సో దాన్ని మళ్ళీ అలాగే నాటేసుకుంటాను. ఈ పసుపు కొంచెమే నాటుకున్న పిలకలు వచ్చి అలా స్ప్రెడ్ అవుతుంది. ఇక మిగిలిన స్పేస్ అంతా క్లీన్ చేసుకొని టమోటా మిరప మొక్కలు నాటుకుంటాను. ఈ క్రీపర్ మొక్క ఒక కనుపున్న మళ్ళీ ఇది స్ప్రెడ్ అయిపోతుంది. సో దాని అంతా నీట్గా క్లీన్ చేసుకుంటాను. ఈ మొక్కలు వెజిటేబుల్ నర్సరీలో తీసుకొచ్చాను. టమోటా మిరప అలాగే ఒక 3 బంతిపూల మొక్కలు ఉన్నాయి. ఈ వెజిటేబుల్ నర్సరీలో మొక్కలని ట్రేలో పెంచుతారు కాబట్టి వేరంతా క్లియర్గా వస్తుంది. ఈ టమోటా మిరప చెట్లని సపరేట్ చేసుకుంటున్నాను. సపరేట్ చేశాక ఇందులో హెల్దీగా ఉన్న మొక్కల్ని నాటుకుంటాను. అక్కడే బంతిపూల మొక్కలు కనిపిస్తే 2 తీసుకున్నాను. నాటి చూద్దాం అవి ఏ కలర్లో వస్తాయో. ఇక హెల్దీగా ఉన్న మిరప చెట్లు అలాగే టమోటా మొక్కల్ని కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి నాటిస్తున్నాను. ఈ బంతిపూల మొక్కలు కూడా ఇందులోనే నాటుతున్నాను. అవి కొంచెం హైట్ పెరుగుతాయి కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఈ మొక్కలు బాగా పెరిగిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.